ప్రక్రియకు సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. భారత ఆర్మీ ఉగ్రవాదులని ఏరి పారేస్తోంది. టెర్రరిస్టుల ఆస్తులని ధ్వంసం చేస్తోంది భారత ఆర్మీ. తాజాగా మరొక ఉగ్రవాది ఇంటిని కూడా పేల్చేసింది ఆర్మీ. కుర్పారాలోని ఫరూక్ అహ్మద్ తెడ్వా ఇల్లు బూడిదైపోయింది. 48 గంటల్లో 7 పైన ఉగ్రవాదులు ఇళ్లపైన అటు భారత ఆర్మీ నీలమట్టం చేసింది. జీన్పురాలో అదాన్ షఫీ, తొకేపురాలో ఆదిల్ అహ్మద్, అటు పుల్వామాలో హసన్ ఉల్లాహక్, ఇక త్రాల్లో ఆసిఫ్ అహ్మద్ షేక్, ఇలా 7 ఇళ్లని వీళ్ళని పూర్తిగా కూడా ధ్వంసం చేసేసింది. ఈ దుర్మార్గులని అనేక మంది భారతీయులను పొట్టన పెట్టుకున్నటువంటి ఈ ఉగ్రవాదులని పాకిస్తాన్ పెంపుడు కుక్కల అంతమందిస్తోంది భారత ఆర్మీ. ఇక చోటీపురాలో షాహిద్ అహ్మద్, కుల్గాంలో జాహిద్ అహ్మద్ ఇళ్లను కూడా పేల్చేసింది. టెర్రర్ లింకులున్న వాళ్ళపైన ఆస్తులపైన భారత ఆర్మీ ఫోకస్ పెట్టింది. పెద్ద ఎత్తున ఇంకా ఈ యుద్ధం కొనసాగుతోంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు, పాకిస్తాన్ పెంపుడు కుక్కల ఏరివేత ప్రక్రియకి భారత ఆర్మీ సంసిద్ధమైంది. అందులో భాగంగానే అనేక మంది ఇళ్లను కూడా కూల్చివేసింది. ఇప్పటికే శుక్రవారం రోజున బహుశా 2 ఇళ్లని కూడా కూల్చివేసింది. దాంట్లో మొదటిగా ఒక దుర్మార్గుడు ఏకంగా ఎవరైనా పోలీసులకు కూడా సమాచారం లీక్ చేస్తాను ఇంటికి వస్తే వాళ్ళంతటా వాళ్ళే ఆయన కూడా ఒక రకంగా మానవ బాంబుగా మారాలనుకున్నాడు. కాబట్టి ఆ ఇంట్లో ఉంటూనే ఐఈడి బాంబులు అమర్చాడు. వెంటనే అక్కడ వెళ్ళినటువంటి భారత ఆర్మీ ఐఈడి బాంబులున్నట్టుగా గుర్తించి వెంటనే అక్కడి నుంచి బయటికి రాగానే కొన్ని క్షణాల్లోనే ఇల్లు పేలిపోయింది. అందులో ఆ దుర్మార్గుడు కూడా హతమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇలా మరొక ఘటన చోటు చేసుకున్నాయి. ముందుగా ఫ్రైడే రోజు జరిగిన ఘటనకు సంబంధించి ఐఈడి బాంబులు అమర్చినటువంటి ఆదిల్ హుస్సేన్ తోకర్, విజయ్ బెహ్రా ఈ యొక్క ఐఈడి బాంబుల చేత పేల్చివేయబడ్డాడు. ఆయన తన ఇంట్లోనే, ఇక్కడ మీరు గమనించాల్సిన ఒక అంశం ఉంది. ఏకంగా ఎంతటి దుర్మార్గాన్ని దారితీస్తున్నారు ఈ దుర్మార్గులు, పాకిస్తానీ ఉగ్రవాదులు, ఈ పాపిస్టి పెంపుడు కుక్కలనంటే, ఈ దరిద్రులంటే తనంతట తానే ఆ ఆర్మీ బలగాలకి తన ఇల్లు అడ్రస్ తెలిసేలా చేసి ఆ ఇంట్లో అప్పటికే ఐఈడి బాంబులు అమర్చి వాళ్ళు వస్తారు కదా, భారత ఆర్మీ వస్తారు కదా అని వేచి చూస్తూ కూర్చున్నాడు దుర్మార్గుడు ఆదిల్ హుస్సేన్. వెంటనే అక్కడికి వెళ్ళినటువంటి భారత ఆర్మీ ఆ ఐఈడి బాంబులట్టుగా గుర్తించి వెంటనే బయటికి వచ్చేసింది. బయటికి వచ్చి రాగానే కొన్ని క్షణాల్లోనే ఆ ఇల్లు బాంబ్ బ్లాస్ట్లో పేలిపోయింది. ఒక్కసారిగా ఉన్నటువంటి ఆ దుర్మార్గుడు హతమయ్యాడు. ఇది ఆదిల్ హుస్సేన్ తోకర్ సంబంధించినటువంటి అంశం. ఇంకో ఘటనలో ఇలా వరుసగా ఇప్పటివరకు 7 ఆచూకీ లభించింది. 7 కూడా హతమార్చారు, 7 కూడా పేల్చేశారు. దాంట్లో అద్నాన్ షఫీ, లష్కర్ ఇ తోయిబాకు సంబంధించిన టెర్రరిస్ట్. ఇక జైన్పురా ఏరియాలో ఉన్నటువంటి షోపైన్ డిస్టిక్లో ఉన్నటువంటి ఆ వ్యక్తిని హతమార్చారు. తర్వాత ఫరూక్ అహ్మద్, ఈ లష్కర్ తోయిబాకు సంబంధించిన టెర్రరిస్ట్. తర్వాత మరొక వ్యక్తి అలాంగ్ ఫరూక్ హౌస్ అదొకటి, ఫరూక్ ఇల్లు కూడా పేల్చేశారు. తర్వాత ఆదిల్ అహ్మద్, తర్వాత అహ్సాన్ ఉల్ హక్ షేక్, ఆ తర్వాత ఆసిఫ్ అహ్మద్. ఇలా ఈ దుర్మార్గుల పేరు చెప్పాలంటే నిజంగా కొంత ఇబ్బందికరంగా కూడా ఉంది. ఎందుకంటే ఈ పాకిస్తాన్ల పేర్లు చెప్పి ఇంకా మనం వారిని పెద్దగా హైలైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ కనిపిస్తున్నారు చూడండి, వీడే ఆసిఫ్ షేక్. ఈ దుర్మార్గుడే తన ఇంట్లో ఐఈడి బాంబులు అమర్చుకొని భారత బలగాలని అటువైపుగా రప్పించే విధంగా తన ఇంటి అడ్రస్ని బహిరంగపరిచి అక్కడికి వెళ్ళగానే ఐఈడి బాంబులు అమర్చాడు. కాబట్టి అటు భారత బలగాలకు కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి అమర్చాడు. కానీ అలర్ట్ అయినటువంటి భారత ఆర్మీ అక్కడ ఉన్నటువంటి విషయాన్ని గమనించి వెంటనే బయటికి రాగానే ఒక్కసారిగా ఇల్లు ఎట్లా పేలిపోయిన చూడండి. అక్కడ పైన దృశ్యాలు కనబడుతున్నాయి కదా, ఒక్కసారిగా ఆ బాంబ్ బ్లాస్ట్లో పేలిపోయినటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇది ఆసిఫ్ షేక్ సంబంధించిన అంశం. ఇలా ఇంకా చాలా మంది దుర్మార్గులు ఉన్నారు. కేవలం అటు కశ్మీర్లోనే ఇంకా 100ల సంఖ్యలో ఇటువంటి దుర్మార్గులు పాకిస్తాన్ ఉగ్రవాదులున్నట్టుగా పక్కా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో భారత బలగాలు వెంటనే వారిని సమాచారం తెలుసుకొని అందరినీ కూడా పేల్చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇళ్ళని పూర్తిగా ధ్వంసం చేస్తున్నారు. ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఈరోజు కూడా ఒక దుర్మార్గుడి ఇల్లు, ఈరోజు కూడా ఒక పాకిస్తానీయుడి ఇల్లు కూడా పేల్చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. సో తాజాగా మరొక ఉగ్రవాది ఇల్లును పేల్చేసింది ఆర్మీ. కుర్పారాలోని ఫరూక్ అహ్మద్ ట్వెడ్వా ఇల్లుని బూడిద చేసేసింది పాకిస్తాన్ ఆర్మీ. 48 గంటల్లోనే 7 ఇళ్లను కూడా ధ్వంసం చేసిన నేపథ్యంలో పాకిస్తాన్ ఆ ఉగ్రవాదులకు సంబంధించినటువంటి ఆ ఇళ్లను పేల్చేసింది భారత ఆర్మీ. ఇంకా ఈ జరడపట్టే ప్రక్రియ కొనసాగుతుంది. అటు పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోకి సంబంధించిన అంశంలో కూడా జీలం వాటర్తో వదిలి అక్కడ కూడా భయభ్రాంతకు గురి చేసింది. ఇంకా ఎవరైనా ఇక్కడ ఉంటే వెంటనే వారందరికీ పక్కాగా పనితేల్చే అవకాశం అయితే కనబడుతోంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి పాకిస్తాన్ని వదిలే ప్రసక్తే లేదు. పాకిస్తాన్ అంతు చేల్చాల్సిందన్న లక్ష్యంతో భారత ఆర్మీ ముందుకు వెళ్తోంది. ప్రస్తుతానికైతే ఎవరైతే ఈ మూకలు మన భారతదేశంలో ఉంటూ మన తిండి తింటూ మనం ఇచ్చేటువంటి నీళ్లు తాగుతూ మనం పెట్టేటువంటి ఆ బ్రతుకుతో జీవిస్తున్నటువంటి దుర్మార్గులు
ఈ పాపిస్టి పాకిస్తాన్లు, ఈ పిచ్చి కుక్కలు, కారు కుక్కలు, గుంట నక్కలు ఇవన్నీ కూడా ఇంకా ఉన్న వాటిని కూడా వేరువేసే ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ప్రాంతేతరుడు ద్రోహం చేస్తే ప్రాంతం అవతల వరకు తరిమి కొట్టాలి, ప్రాంతంలో వాడే ద్రోహం చేస్తే ఇక్కడే పాతి పెట్టాలన్న చందంగా ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడ నీళ్లు తాగుతూ, ఇక్కడ తింటూ, ఇక్కడ మనం పెట్టేటువంటి భిక్ష వేస్తే బతికేటువంటి ఈ పాకిస్తానీ ఉగ్రవాదులు ఇక్కడే పూర్తిగా తిష్ట వేసుకొని కూర్చొని ఇష్టానుసారంగా వివరిస్తున్నారు. చాలామంది వీళ్ళందరికీ కూడా లోకల్ సపోర్ట్ కూడా ఉంది, అంటే ఉగ్రవాదానికి అటు లోకల్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి వారిని కూడా ఏరివేసే ప్రక్రియ కొనసాగుతోంది. 7గురిని హతమార్చారు. ఇప్పటికే ఇంకా ఈ ప్రక్రియ కొనసాగుతోంది కాబట్టి ఇంకా కొన్ని వందల సంఖ్యలో మనం ఈ వార్తలు చూడవచ్చు. ఇవాళ రేపట్ల ఇంకా కూడా ఇది సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది. చాలామంది వారి ఇళ్లలోకి వెళ్ళిపోయి సోదాలు నిర్వహించిన నేపథ్యంలో, వారు అరెస్ట్ చేసే నేపథ్యంలో వారి ఇంట్లో చూస్తే నిజంగా ఎటువంటి ఎక్విప్మెంట్ ఉందని, ఎటువంటి బ్లాస్టింగ్ ఎక్విప్మెంట్ ఉంది, ఎటువంటి గన్స్ ఉన్నాయని చూస్తేనే ఆశ్చర్యం వేస్తోంది. ఈ దుర్మార్గులు, ఈ పిచ్చి కుక్కలు ఇక్కడే ఉంటూ మనపైనే, మన భారతీయులపైనే దాడులకు తెగబడుతున్నారు. ఈ పాకిస్తాన్ పాపిస్టి కుక్కలు వారి ఇంట్లోకి వెళ్ళి స్వాధీనపరుచుకున్నటువంటి ఆ వెపన్స్ చూస్తే నిజంగా ఆశ్చర్యపోవాల్సిందే. ఆర్మీకి ఏ మాత్రం తగ్గకుండా వారి దగ్గర ఆ ఉగ్రవాదానికి సంబంధించి తెరలే విధంగా బాంబులు ఉన్నాయి, గన్స్ ఉన్నాయి, రకరకాలుగా వెపన్స్ కూడా ఉన్నాయి. ఈ పాకిస్తాన్ కుక్కలు చేసినటువంటి మారణ హోమాన్ని డెఫినెట్గా అడ్డుకోవాలంటే ముందుగా మన ప్రాంతంలో దుర్మార్గాన్ని, దుస్తులను వెంటనే తరిమేయాలి, లేదంటే హతమార్చాలి. అటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటివరకు 7గురి పెంపుడు కుక్కల్ని, అంటే పాకిస్తాన్ పెంపుడు కుక్కల్ని హతమార్చారు. ఇంకా ఈ సంఖ్య పెరగవచ్చు. ఈ రోజు రేపటికల్లా ఇంకా ఈ ఏరివేత ప్రక్రియ, ఈ జరడపట్టే ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి భారత ఆర్మీ చాలా క్లియర్గా ఉంది, ఒకే లక్ష్యాన్ని పెట్టుకుంది. డెఫినెట్గా ముందుగా అక్కడ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో సైతం పెకిలించి వేసేటువంటి లక్ష్యంతో ఎవరు కనిపించినా, ఎవరు పాకిస్తాన్ ఉగ్రవాదానికి సహకరిస్తారో తెలిసిన వారందరినీ కూడా అంతు తేల్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఇకపైన పాకిస్తాన్ మరోసారి భారతదేశం వైపు కన్నెత్తి చూడాలన్నా, భారతదేశం పేరెత్తాలన్నా కూడా అధఃపాతాళానికి తొక్కే అవకాశం కూడా ఉంది. అంతటి స్థాయిలో భారత ఆర్మీ సంసిద్ధం కాబోతోంది. పాకిస్తాన్ మ్యాప్ని ప్రపంచ మ్యాప్లో లేకుండా ఉండే చేసే విధంగా కూడా ఆ చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే సింధు జలాల ఒప్పందం విషయంలో రద్దు చేసుకొని పాకిస్తాన్ అల్లకల్లోలం చేసే విధంగా, పాకిస్తాన్లో కకావికలమయ్యే విధంగా, పాకిస్తాన్లో ఒక రకంగా తిండి తిప్పలు అంటేనే వారందరికీ గుర్తొచ్చే విధంగా, వారందరికీ నీళ్ళంటేనే అసలు ఎలా ఉంటుందనే విషయాన్ని గుర్తించే విధంగా. ఎందుకంటే ఇవన్నీ మన దయదాక్షిణ్యాలు. మనం నీళ్ళు ఇస్తే అక్కడ పంటలు పండుతున్నాయి, మనం నీళ్ళు ఇస్తే అక్కడ కరెంట్ ప్రొడక్షన్ జరుగుతోంది, మనం నీళ్ళు ఇస్తే వాళ్ళు అంతా బతుకుతున్నారు. అటువంటి వ్యక్తులపైన ఇక్కడ సింధు జలం ఒప్పందం రద్దు చేసి ఒక బిగ్ బాంబ్ పేల్చిన భారత ప్రభుత్వం మరింతగా అనేక అంశాలతో సంసిద్ధమైంది. ఇప్పటికే ఈ టెర్రరిస్ట్ అని, ఈ ఉగ్రవాదులని, ఈ పిచ్చి మూకలని అంతమొందించే ప్రయత్నం జరుగుతోంది. మరోవైపుగా టెర్రర్ క్యాంప్స్, ఇంటికి టెర్రర్ క్యాంప్స్ అంటే ఏంటంటే ఉగ్రవాదులని ట్రైనింగ్ చేసేటువంటి క్యాంపులన్నింటినీ టెర్రర్ క్యాంప్స్గా చెప్పబడుతుంటారు. సుమారుగా పీఓకే గుండా 42 టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయట. ఈ టెర్రర్ క్యాంప్స్ అన్నిటి కూడా త్వరలోనే పేల్చేయబోతున్నారు. డెఫినెట్గా అన్నింటినీ అంతు చూడబోతోంది భారత ఆర్మీ. 42 టెర్రర్ క్యాంప్స్ అంటే సుమారుగా కొన్ని వందల సంఖ్యలో అక్కడ టెర్రరిస్టులు ట్రైన్ అవుతున్నారు. లాంచ్ ప్యాడ్స్ ఉన్నాయి, అక్కడ నుంచి దాడి చేయడం కోసం అన్ని రకాలుగా సంసిద్ధం చేసుకుని ఉన్నారు. లష్కర్ ఈ తోయిబా, ద రెసిస్టెన్స్ ఫోర్స్ రెండు కూడా సంసిద్ధంగా ఉన్నాయి. ఇంతకీ లష్కర్ ఈ తోయిబా అంటే ఏంటంటే పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ. మొదటి నుంచి కూడా లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి ఈ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తులే భారత్ పైన దాడులకు తెలరేపుతున్నారు, భారత్లో విధ్వంసాలు సృష్టిస్తున్నారు. దాంట్లో నుంచి పుట్టుకొచ్చిందే మరొక సంస్థ, ద రెసిస్టెన్స్ ఫోర్స్. ఎప్పుడైతే కాశ్మీర్లో ఉన్నటువంటి ఆర్టికల్ 370 రద్దయిందో, ఆ రద్దు తర్వాత లష్కర్ ఈ తోయిబాకు సంబంధించినటువంటి పనిచేసేటువంటి యాక్టివ్ మెంబర్ ఒకడు ద రెసిస్టెన్స్ ఫోర్స్ అండ్ టీఆర్ఎఫ్ అని ప్రారంభించాడు. అప్పటి నుంచి కూడా దాడులకు తెరలేపుతూ పలుమార్లు భారతీయుల పైన దాడులకు తెరలేపాడు, భారత ఆర్మీ పైన తెరలేపాడు. సో ఇప్పటికే మీరు చూస్తుంటారు, చాలామంది ఎక్స్పర్ట్స్తో ఆర్టీవీ మాట్లాడుకొస్తోంది. ఈ నేపథ్యంలో చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, ప్రస్తుతానికైతే అటు ఒక గోల్డ్ ఆర్నమెంట్ తయారు చేసే వ్యక్తి ఎంత సున్నితంగా, ఎంత ఒక మెత్తగా మెల్లిమెల్లిగా గోల్డ్ని తయారు చేయడం కోసం 1000 దెబ్బలు కొడుతూ ఉంటాడో గోల్డ్ ఆర్నమెంట్ పైన, అటువంటి విధంగానే పాకిస్తాన్ కూడా భారత్ పైన చిన్న చిన్నగా దాడులు చేస్తూ 1000 సార్లు మనల్ని కొంతగా అంటే మనం దాడి చేయడం వెంటనే మనం దాని నుంచి తేరుకునేలోగా ఇంకో దాడి చేయడం, ఇటువంటి విధ్వంసాలు తెరలేపుతున్నాడో అటువంటి ప్రక్రియ అటు పాకిస్తాన్ చేస్తుంటే డెఫినెట్గా మనం ఒక ఐరన్ మెటల్ని తయారు చేయడం కోసం ఎటువంటి దెబ్బలను ఉపయోగిస్తామో, ఒక ఐరన్ మెటల్ని ఒక షేప్ తీసుకోవడం కోసం ఎటువంటి
దెబ్బల్ని దానిపై కొడుతూ ఉంటారు. అటువంటి దెబ్బ త్వరలో పాకిస్తాన్ భారత్ నుంచి రుచి చూడబోతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఇవన్నీ కూడా జుజుబి కనీసం వెంట్రుకు కూడా పీకలన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకు కూడా భారత్ సత్తా ఏంటో తెలుసు. గతంలో బాలకోట్ సర్జికల్ స్ట్రైక్ చూశారు, కార్గిల్ వార్ చూశారు. ఏకంగా కార్గిల్ వార్ తర్వాత 1971 అంటే అటువంటి సందర్భాల్లో అయితే పాకిస్తాన్ తలపడ్డ నేపథ్యంలో వాళ్ళ బట్టలుడదీసి మరి అక్కడే వదిలేసిపోయే విధంగా వారి వెపన్స్ని లాగేసుకొని భారత ఆర్మీ వాళ్ళకి చుక్కలు చూపించింది. వాళ్ళకి నిజంగా నేను చెప్పకూడదు కొన్ని విషయం, అటువంటి దారుణంగా పాకిస్తాన్ భారత్ నుంచి రుచి చూసింది. అయినా కూడా ఇంకా వారు తగ్గకుండా ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. ఈ పాకిస్తానీ కుక్కలు అక్కడ బతకడానికే దిక్కులేరు, తినడానికి తిండి లేరు, బ్రతకడానికి అక్కడ అన్ని ఎటువంటి వసతులు లేవు, కనీసం వారికి తాగడానికి నీళ్లు కూడా లేవు. ఇప్పుడు అటువంటి దుర్మార్గమైనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ తాటిపండు మీద అటు మూలిగ నక్కవే తాటిపండు పడ్డ చందంగా మరోసారి కావాలని గోక్కొని మరి భారత్ని రెచ్చగొట్టింది. దాని తాలూకు రుచి చూడాల్సిన అవసరం ఆసానమైంది. ప్రస్తుతం ఉగ్రవాదుల మూకలని పూర్తిగా కూడా హతం చేసే ప్రయత్నం భారత ఆర్మీ చేస్తూ అందులో భాగంగానే ఈ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారి నివాసాలను కూల్చివేత ప్రక్రియ కొనసాగుతుంది, పేల్చేసే ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికీ 7 ఉగ్రవాదుల ఇంటిని పేల్చేశారు భారత ఆర్మీ. మరింతగా ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి ఇంకా సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత టెర్రర్ క్యాంప్స్ పైన అటాక్ చేయవచ్చు, టెర్రర్ క్యాంప్స్లో ఉన్నటువంటి ఉగ్రవాదులను కూడా హతమార్చవచ్చు. అవసరమైతే పాకిస్తాన్ పైన ప్రత్యక్షంగా యుద్ధం చేసిన మనం ఆశ్చర్యపోవాల్సిన పని. అటువంటి దానికైనా కూడా సిద్ధంగా ఉంది భారత ఆర్మీ అన్ని రకాలుగా సంసిద్ధతతో ఉంది. మీరు అనుకుంటున్నారు బహుశా పాకిస్తాన్ కూడా ఇంతకు మించి దారుణానికి ఒడిగట్టవచ్చు, అవసరమైన సివిలియన్స్ పైన కూడా దాడి చేయవచ్చు కదా అనే ఒక అంశంతో మీరు బహుశా ఆలోచించి ఉండొచ్చు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన ఒకే